ఇక తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చి ఇప్పుడు జగన్ మాట తప్పారని కార్మికులు మండిపడుతున్నారు. లేకుంటే రానున్న రోజుల్లో నిరసనను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ క్రమంలో అక్కడి నుంచి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. సమాన వేతనం కల్పించాలంటూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతుంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడంతో కార్మికుల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తూర్పుగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రభుత్వం డిమాండ్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఎలా ఉంది స్పందన? ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా మొండిగా వ్యవహరిస్తున్నాడు. మున్సిపల్ కార్మికుల పట్ల సవత్తలు ప్రేమ చూపిస్తున్నాడు. గత అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఇదే కోడూరు బస్టాండ్ రాజమహేంద్రంలో వచ్చి నేను అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ముఖ్యంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చాడు. అప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఉంది సమాన వేతనం అనేసి. సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా మీ అందరూ వేతనాలు పెంచుతాను, మీ జీవితాల్లో వెలుగు నింపుతానని మున్సిపల్ కార్మికులకి అని ముద్దులు పెట్టాడు. దాన్ని నమ్మి మేము ఆ ముద్దులకి ఐసైపోయి అందరూ ఓట్ల రూపంలో గుద్ది అధికారులు తీసుకొచ్చాం. ఇప్పుడు అంటాడు పర్మనెంట్ చెయ్యను, ఎందుకంటే మీకు చేస్తే అందరికీ చేయాలంటాడు. మరి ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చావు? మిగతా వాళ్ళకి మాకు తెలలేదా? ఎండనక వాననక నేను రోడ్డు పని చేసుకుంటూ అలాగే మలమూత్రాలు ఎన్ని మీరందరూ ముక్కు పూసుకుంటారు. ఆ పని తీసి ఎంతో కష్టపడుతుంటే మమ్మల్ని కలుపుతావా? రెండో విషయం, సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయలేమంటావు. మరి ఎందుకు ఇలా చెప్పావు? ఈరోజు మాకు ఇస్తున్న వేతనం 13,000 రూపాయలు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చాలా చేపట్టడం, మీరంతా మొండివాదం వాదిస్తున్నారని చెప్తున్నారు. దాని ఏమంటారు? ఇది పచ్చి అబద్ధం అండి. కార్మికుల్ని మోసం చేయడమే. మాకు చేసింది మా పోట ఫలితంగా ఒక 3,000 రూపాయలు పెంచి వైసీపీ విగ్రహాలు పాలన చేస్తున్నారు. అది గత ప్రభుత్వంలో ఉన్న జీవో ప్రకారంగా వచ్చింది. ఇప్పుడు ఒకటే కోరుతున్నాం సార్, ఈ ప్రభుత్వం మేనమేసాలు లెక్కించకుండా, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ ఏదో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మేము మీకు పెంచితే అందరికి పెంచాలన్నారు. నువ్వు హామీ ఇచ్చావు, సంక్రాంతి ముందే మా మున్సిపల్ కార్మికులకి నువ్వు పర్మనెంట్ చేయాలి, మా వేతనమైనా పెంచాలి. లేకుంటే సంక్రాంతి సంబరాలు రాష్ట్రంలో జరగవు. మున్సిపాలిటీ చెత్త అంతా తీసుకొచ్చి ఎమ్మెల్యేల నివాసాల ముందు, మంత్రుల నివాసాల ముందు వేస్తాము. మా మున్సిపల్ కార్మికులు సత్తా ఏంటో చూపిస్తామని ఈ జగన్ తెలియజేస్తున్నాం. మరో కార్మికులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ ఇబ్బంది ఏంటి? ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను ఎలా తీసుకెళ్తున్నారు? మా సమస్యని ఇవాళ 3వ రోజుకి మొదలైందండి. మేము ఒక్క డిమాండ్ ఏమి అడగలేదండి. మాకు రెగ్యులేషన్ పర్మనెంట్ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చారండి. అన్న మాట ప్రకారం ఈరోజు నిలబెట్టుకోలేదండి జగన్ గారు. అందరూ పర్మనెంట్ చేసేస్తాను, రెగ్యులేషన్ చేసేస్తాను అని అన్ని ఈ రోజున మాట చెప్పి మడని తిప్పను అని అన్న వ్యక్తి ఈ రోజున మాకు రోడ్డున పాలనే పెట్టారండి. మేమేమడిగామండి? మాకని సమాన పనికి సమాన వేతనం ఇమ్మంటున్నామండి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్కడ ఏమైతే జీవో ఇచ్చారో అది మాకు అమలు చేయమంటున్నాం. తెల్లవారుజామున 4 గంటలకి లెగిసి మేము బయట రోడ్ల మీదకి వచ్చి శుభ్రాలు చేస్తేనే కానీ వీళ్ళు తిరగలేని పరిస్థితి అండి ఈ రోజున మా పరిస్థితి ఆలోచించిన వాళ్ళు మీరు మానేస్తే ఎలాగా? ప్రజలు కరోనా వచ్చింది, డెంగ్యూ ఫీవర్లు వచ్చాయి, వాళ్ళు ఇబ్బందులు పడతారు, అనారోగ్యాలు పడతారంటే మేము ఎలా పోయినా పర్వాలేదండి. మేము రోగాలతో రొచ్చుల్లో పనిచేసి మేము ఎలాగ జబ్బులు పడినా పర్వాలేదు. మేము మీరు చేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటాం, వేరే విధంగా శుభ్రం చేయించుకుంటాం, మీ మీద చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటాం. ఎలా ఒప్పుకుంటామండి? మేము అడ్డుకుంటామండి. ఎవరు వస్తే వాళ్ళ చీపురు పట్టినా గంప పట్టినా ఇసురు కొడతామండి. తర్వాత ఏమొస్తుందో అది చూసుకుంటాం. మాకు ఫెడరేషన్ సపోర్ట్ ఉంది, మేము యూనియన్లు అందరూ ఉన్నాము, లీడర్స్ అందరూ ఉన్నాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా కట్టుకడిగా చేస్తుందండి. మా రాజమండ్రి ఒకటే కాదు కదండి, ఇంకా దిగకపోతే ఇంకా ఉద్రిక్తత ఇంకా పెరుగుతుందండి. వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ సెక్షను, అంగన్వాడీలు అందరూ చేస్తున్నారండి. వాళ్ళతో పాటు మేము మా పనులు వాళ్ళకి చేయమనండి. నిన్న కాక మొన్న వచ్చిన సెక్రటరీలకు చేశారు కదండి 30,000 25,000. మేము మా పని వాళ్ళు చేయమనండి, చూద్దాం. ఒక్కరోజు చేయమనండి.
ఒక్కరోజు చేస్తే తడి చెత్తలు పొడి చెత్తలు డైపర్లు ఇంజక్షన్లు సూదులు గీదులు అన్నీ వేరు చేయమనండి. కాలంలో కుక్క చచ్చిపోయినా పిల్లి చచ్చిపోయినా బాడీ చనిపోయినా ఎత్తమనండి, చూస్తాం. మా పని చేస్తే అప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఎక్కడుంటారో అక్కడికే దిగుతారండి మళ్ళీను. మాకైతే ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే మేము వేస్తామండి. మా బాధని ఎవరు పట్టించుకుంటారో వాళ్ళకే మేము సపోర్ట్గా ఉంటామండి. ఎవరు వచ్చినా మాకు ఏ రోజునైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ రోజున చెప్తున్నానండి, ఎవరు వచ్చినా మేము ఈ ఫ్లెక్సీ పట్టుకోవడం ఎర్ర జెండా పట్టుకోవడం మేమందరూ రోడ్డును కూర్చోవడం ధర్నాలు చేయడం మేము ఆబ్సెంట్లు వేసుకోవడం అప్పుడే మాకు జీతాలు కట్ అయినా కూడా అప్పుడు ఒకరు 1000-2000 పెంచుతున్నారండి. మేము ఈ రోజు నిత్యావసర వస్తువులు ఎంత ఉన్నాయండి ధరలో? గ్యాస్ మొన్నటిదా 1200 ఉండేది, ఇప్పుడు ఎంత అండి? 1000 రూపాయలు 1100. బియ్యం బస్తా ఎంత అండి? నూనె డబ్బా ఎంత అండి? నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి? ఇంటద్దులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మీకు వేతనం ఎంత ఇస్తున్నారు? ఎంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మాకు ప్రస్తుతానికి 13,000 వస్తుందండి. 15,000కి పిఎఫ్ ఈఎస్సి కటింగ్ అయ్యి ఒక్కోసారి ఆరోగ్యం బాగోపోతే ఉండిపోతే అది ఆబ్సెంట్లే. హెల్త్ అలవెన్స్ 6,000లో కూడా కటింగ్ అండి. ఇందులో 2 రోజులు కటింగ్ ఉంటే 5 రోజులు కటింగ్ ఉంటే అందులో హెల్త్ అలవెన్స్లో కూడా 1000 రూపాయలు కట్ చేస్తున్నారు. హెల్త్ అలవెన్స్ అంటే ఏంటండి? మా ఆరోగ్యం బాగోకపోతే ఫుల్గా 6,000 వేయాలి, ఆరోగ్యానికి చూపించుకోవాలి. ఈ జీతంలో కటింగ్ అయింది 5 రోజులది కూడాను హెల్త్ అలవెన్స్లో 1000 రూపాయలు కూడా కట్ చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయము? ఇది మొత్తం చూసుకుంటే మాట తప్పను మడం తిప్పనని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ తమకు ఇచ్చిన హామీని పూర్తిగా తొంగలో తొక్కాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు తమ డిమాండ్ పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చాడు. మిగిలిన ఉద్యోగుల మాదిరిగా మమ్మల్ని కూడా గుర్తించాలని చెప్పి కార్మికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.